తర్వాత కావాల్సిన అంత ఆయిల్ తీసుకోవాలి మనం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేడి చేసుకున్నాక పోపు దినుసులు అన్నీ వేయాలి. ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, కొన్ని శనగబ్యాళ్ళు, కొత్తిమీర, కరివేపాకు వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ దోరగా వేయించుకున్న తర్వాత మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాము షాప్లో, అందుకని చెప్పలేదు అప్పుడు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత కొంచెం ఒక 5 సెకండ్లు అట్లా వేగిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ వేసుకొని పసుపు, కొంచెం ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఉప్పు పసుపు కలిపిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. కొంచెం ఉడికించుకునేసి సరిపడా వాటర్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా ఉడికించాలి మెత్తగా. ఉడికిన తర్వాత మసాలాలు వేసుకోవాలి. ఇట్లా ఉడుకుతుంటుంది ఫ్రెండ్స్, కొంచెం చిన్నగా. మనకు మెత్తగా అయిందో లేదో ఇట్లా పట్టుకొని చూడాలి ఒకసారి. ఇంకా అవ్వలేదు. ఇలా 3 మినిట్స్ ఉడికించుకున్న ఫ్రెండ్స్ ఇట్లా మెత్తగా అని తెలియాలి మనకి. ఏ కూరకైనా మనం మంచిగా మెత్తగా ఉడికించుకుంటేనే టేస్ట్ ఉంటుంది. తర్వాత మనం మిగతా మసాలాలు వేద్దాం. కొంచెం ధనియాల పొడి, సరిపడా ధనియాల పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి తర్వాత కారం పొడి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు సరిపడినంత కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని, లేదంటే మాడిపోతుంది కింద మసాలాలు వేసినాక. టేస్ట్ చూసుకొని వేసుకోండి ఉప్పు కారం. ఇలా అయిపోయినాక టేస్టీ క్యారెట్ కర్రీ రెడీ. ఇది రైస్ లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా కామెంట్ చేయండి, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. Signing off, Rayalaseema Baby.